స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవుడు తన ఉన్నతమైనటువంటి కృపలో మనను జ్ఞాపకం చేసుకుని మరొక నూతనమైనటువంటి నెలను ప్రభు మనకు ప్రేమతో అనుగ్రహించారు. మన శక్తిని బట్టి కాదు కానీ, మన బలం బట్టి అంతకన్నా కాదు కానీ, కేవలం దేవుని కృప మనలను ఈ నూతనమైనటువంటి నెలలోనికి నడిపించింది. ఆయన చూపిన కృపను బట్టి ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదా. స్తోత్రం 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 స్తోత్రం. నిశ్చయంగా దేవుడు రానున్న దినాలు కూడా ఆయన తన కృప మన ఎడల చూపుతూ మనలను నడిపించి బలపరచునుగాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుండి ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం అందరం కూడా చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 55:3. ఆ లేఖనంలో చక్కని మాట ఒకటి రాయబడి ఉంది. చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి ఒక చక్కని మాట ఇది. ఏమంటున్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు నా మాట విని ఎడల మీరు బ్రతుకుదురు కదా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఈ వచనంలో ముఖ్యమైనటువంటి ఒక 3-4 విషయాలు ఉన్నాయి. వాటిని చకచక నేను మీ ఎదుట ఉంచుతాను. మొదటిగా, చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. చెవియొగ్గి నా యొద్దకు రండి, వినండి, చెవియొగ్గి ఆలకించండి, నా మాట మీరు వినండి, విని నా దగ్గరికి రండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. అక్కడ మీరు గమనిస్తే చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే, చెవియొగ్గడం అంటే మాట వినడం. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తున్నాడు, నా మాట విని నా యొద్దకు రండి అంటున్నాడు. మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, దేవుని మాట వినగలగాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మాట వినాలి. మాట వినుట శ్రేష్టం కదా. బలులు అర్పించుట కన్నా, దహన బలులు అర్పించడం కన్నా ఏది శ్రేష్టం? మాట వినుట శ్రేష్టం. చెవియొగ్గి ఆలకించడం శ్రేష్టం. ఎందుకు వింటలేదు పాస్టర్ గారు? మేము బాగానే వింటున్నాం, మీరు ఎన్ని చెప్పినా సరే మీరు ఓదర కొడుతున్నారు, బలల్లో బద్దలు కొడుతున్నారు, మైకులు పగిలిపోతున్నాయి, అంత గట్టిగా చెబుతున్నారు, మాకు వినపట్లేదు అనుకుంటున్నారా అని మీరు అనొచ్చు. వినడం అంటే చెవితో వింటమా అని కాదు, అక్కడ చెప్పినది చెయ్యడం అంతే కదా. వినడం అంటే ఏమిటి? చెప్పినది చేయడం, దానిని వినడం అంటారు. పిల్లల గురించి మనం వింటూ ఉంటాం, వాడు చెప్పిన మాట వింటలేదండి, అసలు పిల్లలు చెప్పిన మాట వింటలేదండి అని అంటూ ఉంటాం. వింటలేదంటే చెవుడొచ్చిందంటారా? చెవుడొచ్చిందని దాని అర్థం కాదే, అది కాదు. అక్కడ చెప్పినట్లు చెయ్యట్లేదు. వినడం అంటే చెప్పింది చేయాలి. ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? చెవియొగ్గి నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుతారు. మనము బ్రతకాలంటే, మనము సజీవులుగా ఉండాలి అంటే, యుగ యుగాలు నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోగలగాలి అంటే దేవుని మాట వినాలి, చెవియొగ్గి ఆలకించాలి.
అప్పుడు మనము బ్రతుకుతాం. బ్రతకడం అంటే ఈ లోకంలో బ్రతకడం గురించి కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతున్న విషయం. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో మీరు జీవించుచున్న పేరు మాత్రం ఉంది, కానీ మీరు మృతులే అని ఉంటుంది కదా. పేరుకు మాత్రం బ్రతికి ఉన్నారు, మీరు మృతులు అంటే పాపముల చేత చచ్చిన వారు అనమాట. పాపముల చేత, శాపముల చేత చచ్చిన వారై ఉండగా అని ఉంటుంది అక్కడ బైబిల్లో. ఎంత స్పష్టంగా రాసి ఉంది అంటే భౌతికంగా బ్రతికే ఉన్నాం, పేరుకు మాత్రం బ్రతికున్నాం. కానీ దేంతో సమానం అంటే మన ఆత్మ మరణ దశలో ఉంది, మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది అని దాని అర్థం. మాట వింటే బ్రతుకుతారు, మాట వింటే సజీవులవుతారు, మాట వింటే యుగ యుగాలు జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆత్మ సంబంధమైనటువంటి జై జీవితం. ప్రభుతో యుగ యుగాలు నివసించే జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఆత్మీయ జీవితాన్ని గురించి ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా పలుకుతున్నటువంటి చక్కని మాట. మనము యుగ యుగాలు ప్రభుతో కూడా ఉండాలి అంటే, 1000 ఏండ్ల పాలనలో మనం ఉండాలంటే, యుగ యుగాలు ప్రభుతో కూడా నివసించాలి అంటే, ఈ లోకంలో 7 ఏండ్ల మహాశ్రమలు కలగబోతూ ఉన్నాయి. ఆ 7 ఏండ్ల మహాశ్రమలను తప్పించుకొని 7 ఏండ్ల వివాహ మహోత్సవం విందుంది మధ్యాకాశంలో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాలు పొందులు పొందాలి అంటే, 1000 ఏండ్ల పాలనలో అడుగు పెట్టాలి అంటే, యుగ యుగాలు ప్రభుతో నివసించగలిగే భాగ్యాన్ని పొందాలి అంటే చేయాల్సిన పని ఒకటి ఉంది, ముఖ్యమైన పని. అదేమిటంటే చెవియొగ్గి ఆలకించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? చెవియొగ్గి ఆలకించాలి. ఇంకా సగం మంది పైన వాక్కును పొందుకోవలసినటువంటి, వాగ్దానాలు పొందుకోవలసినటువంటి సమయమే. దీన్ని పోగొట్టుకుంటే మరలా మాకు దొరుకుతుందా ఈ అవకాశం? ఆయన దైవ సేవకులు ఖాళీగా ఉండరు, ఎటో కూడా ప్రార్థనలు ఉంటాయి. అయినా సరే ఎందుకు వచ్చారు? ఒక సేవకుడి కన్నా ఎక్కువైపోయారా? ఏమైనా ఖాళీగా ఉన్నాం అనుకుంటున్నారా? లేకపోతే
బ్రతుకుతాము. లేకపోతే చెప్పుకోవడానికి మేము ఫిలదెల్ఫియా చర్చ్ అండి, పేరు వంచ అని చెప్పుకోవడానికి పేరు మాత్రమే. అంతేకమ్మా, మేఘాల మీదకి యేసయ్య వస్తారు, కడబోర శబ్దం వినబడుతుంది, ఎట్టో క్రీస్తునందు మృతి నొందిన వారు మొదట లెగుస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మీదట సజీవులుగా ఉన్నవారు ప్రభు మాట ఎవరైతే విన్నారో వారు సజీవులుగా మహిమ శరీరమును ధరించుకొని మేఘాల మీదకు చేర్చబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చచ్చిన వారు బ్రతుకుతున్నారు, బ్రతికి ఉన్నవారు మహిమ శరీరాన్ని ధరించుకొని మేఘాల మీదకు చేరుతూ ఉన్నారు. మాట వినని వారు మాత్రం ఇక్కడ ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఏలాడుతున్నాయి. చూసారా, ఏలాడుతున్నాయా? ఇక్కడ అట్ట ఏలాడుకుంటూ కూర్చోవడం ఈ లోకంలో. ఆ తర్వాత ఉంటుంది 7 ఏండ్ల శ్రమ, భయంకరమైన శ్రమ, తట్టుకోలేని శ్రమ. మీరు అనుకుంటున్నారు కాలు నొప్పికి, ఏళ్ళు నొప్పికి, నడుము నొప్పికి అమ్మో ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం, ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. ఇదే మీకు శ్రమ అనుకుంటే అసలు 7 ఏండ్ల శ్రమ ఉంది, భయంకరం. ఇంకో విషయం చెప్పనా, ఆ 7 ఏండ్ల శ్రమలో ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్ ఉంది. చద్దామని చావును వెతుక్కుంటూ వెళ్ళిన చావు దూరంగా పారిపోయిందట. దేవునికి స్తోత్రం. ఏంటి ఇప్పటికే దూరంగా పారిపోవట్ల సావు? తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి సుమారుగా 164 మంది పడుతున్నారు. సారీ, నిమిషం కాదు, సెకండ్కి ఎంతమంది? ప్రపంచవ్యాప్తంగా 164 మంది సెకనుకు పడుతున్నారు. అదే ఒక సెకన్కి ఇంచుమించుగా 60 మంది చచ్చిపోతున్నారు. ఒకప్పుడు జననాల రేటు తక్కువ, మరణాల రేటు ఎక్కువ, చచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? మరణాల రేటు తగ్గిపోయింది. ప్రతి రోగానికి వ్యాక్సిన్, ప్రతి రోగానికి మందు ఉందిగా. చచ్చిపోతున్నారా? పురుట్లోనే చాలా మంది పిల్లలు చనిపోయేవారు, ఇప్పుడు చచ్చిపోతున్నారా? శిశు మరణాల సంఖ్య తగ్గిపోయింది. మరణాల రేటు ఏమైపోయింది? ఇంకొంచెంసేపు చచ్చిపోతాడు రా నాయన అనుకున్నవాడిని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టేస్తున్నారు. ఎట్టొకటి బతికెత్తున్నారుగా, చెప్పరేంటమ్మా కదా? మరణాల రేటు ఏమైపోయింది? కొంతమంది చచ్చిపోదాం కదా అని చెప్పి మందు తాగుతున్నారు, ఏదో ఒక మందు, కిరసనాయలు. దాన్ని బ్యాన్ చేసినట్టున్నారు. ఇప్పుడు కిరసనాయలు దొరకట్లా, పెట్టట్లా కదా. సద్దామని చెప్పేసి ఏయో పురుగు మందులు అవి తాగితే ఎట్టొకటి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? డాక్టర్లు మొత్తం కక్కించి ఉప్పు ప్యాకెట్ తేయండి, ఉప్పు ప్యాకెట్ అని ఉప్పు ప్యాకెట్ల మీద ప్యాకెట్లు తెప్పించి నీళ్ళలో కలిపి మొత్తం ఎట్టొకటి ఏం చేస్తున్నారు? తాగిచ్చి, తాగిన దాన్ని కక్కిచ్చి ఎట్టొకట బతికెత్తున్నారు కాదా. మరణాల రేటు ఏమైపోయింది? సద్దామని చెప్పేసి వెళ్ళి సముద్రంలో దూకుతున్నారు, చెరువుల్లో దూకుతున్నారు, బావుల్లో దూకుతుంటే వెంటనే వచ్చేస్తున్నారు. ఎవరో వాళ్ళని ఏమంటారు? ఎన్డీఆర్ఎఫ్ అని చెప్పేసి ఉంటదిగా. వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఏలకన ముందు వాళ్ళే దూకుతున్నారు. దూకేసి ఈత కొట్టి గజ ఈతకాలను తెచ్చి హాల్నీళ్ళ తీసుకొచ్చి మొత్తానికి ఎక్కడ అడుక్కుపోయిన నూనె కూడా బయటికి తీసుకొచ్చి బతికెత్తన్నారు. చూసారా? కొంతమంది ఇదంతా కాదు, ఇట్ట కాదని చెప్పేసి ఈ అగ్గిపొల్ల వెలిగించుకుంటున్నారు కాలిపోదామని. సగం గాలే లోపల ఎట్టొకటి ఆర్పి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. 4 రోజులు 2 నెలల పాటు అక్కడే ఉంచి ఎట్టొకటి బతికించి బయటకు పంపుతున్నారు కాదా. ఉరేసుకు చచ్చిపోదాంలే అని చెప్పేసి ఫ్యాన్ ఉందిగా, తేలిగ్గా తేరగా ఏముంది? ఫ్యాన్ ఉంది కదా, మా చీర ఏముంది, మా తాడేముంది అని అనుకుని ఏలాడుతున్నారు. ఎట్టొకటి ఎవరో ఒకరు వచ్చి గట్టుకుని పట్టుకొని పైకి లేపి ఓడబీగి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. వారం రోజులు అట్టొకట్ట ఉంచి ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్తున్నారు, బతికి బయటపడుతున్నారు కాదా. పాము గరుస్తుంది, బతికెట్లా? సలాంగారు లేరు మనకి. మనకి దేవుడు గుర్తుకురాడు. ఎవరు గుర్తుకొస్తున్నారు? సలాంగారు గుర్తుకొస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాలిక. అమ్మో ఇంకేముంది, అమ్మో భయంకరమైన పాము, అది ఇంకేమైనా ఉందా అనుకుంటుంటే ఎట్టగొట్టి ఏమవుతున్నారు? బతికి బయటపడుతున్నారు కాదా. చెప్పరేంటమ్మా? మరణం ఏమైపోతుంది? దూరంగా పారిపోతుందండి.
ఇప్పటికే లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఆ 7 ఏండ్ల శ్రమలో అయితే గనక కనీసం ఎవడు రక్షించడానికి ఎవరు రాకపోయినా సరే వాళ్ళు చావరు. అది అలాంటి టెక్నాలజీ కూడా వచ్చేసింది. రాదంటారా? రాదనా? టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది. నేను అనుకుంటా సముద్రంలో, చెరువుల్లో, ఈ కాలువల్లో ఒక నెట్ లాంటిది ఒకటి పెట్టేస్తారేమో. ఒక నెట్ లాంటిది పెట్టేసి వాడు కొన్ని ఉంటాయి, ఎట్లాంటివి కూడా ఉంటాయి, ఉండమంటారా? వీడు దూగ్గానే నెట్ మీద పడతాడు. ఇక మనం కూడా ఇంకేం మురుగుతాడు కదా. ఏమో మనకేం తెలుసండి. ఆ బాధ తట్టుకోలేక 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆ వేదనలు భరించలేక, ఆ శ్రమలు తట్టుకోలేక చచ్చిపోదామని చెప్పేసి చావును వెతుక్కుంటూ వెళితే ఏలను చూసి ఆ చావు భయపడి అది పారిపోతుంటది. ఊరు నాయన నీకు దండం రా బాబు, నా దగ్గరికి రావద్దురా అని అది పారిపోతా ఉంటది. ఏది? మరణం. అంటే పర్వాలేదే అని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆ 7 ఏండ్లు ఆ భయంకరమైన శ్రమలు భరించాల్సిందే. అది విషయం. మాట వింటే తప్పించబడతాం మనం. అదే ఇక్కడ రాస్తుంది. చెవియొగ్గి ఏం చేయాలి? నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రైజ్ ది లార్డ్. మీరు బ్రతకాలనుకుంటున్నారా? సజీవులుగా ఉండాలనుకుంటున్నారా? యుగ యుగాలు నిత్య జీవంలో మీరు స్వతంత్రించుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రభు మాట మీరు వినాలి, దేవుని మాట వినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యమును అనుసరించాలి. అప్పుడే మనము యుగ యుగాలు సజీవులుగా ప్రభుతో కూడా ఉండగలిగే భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే మరణమే. ఏ మరణం తెలుసా? ఈ లోకానుసారమైన మరణం గురించి కాదు నేను మాట్లాడుతుంది. 2వ మరణం, దానినే అగ్నిగుండం అన్నారు. ప్రైజ్ ది లార్డ్. నరకం, నరకాగ్నిగుండం ముందు చూసారా? అది 2వ మరణం, అసలు మరణం. అది ఇక్కడ జరిగేటటువంటి ఈ లోకంలో జరుగుతున్న మరణాలు కాదు. ఇవి అసలు మరణమే కాదు. అసలు మరణం అగ్నిగుండం. అది 2వ మరణం, అది అసలు మరణం. ఇక నరకం గురించి చెప్పేదేముంది? ఇక ఎవరికుండే ఆలోచన వాళ్ళకుంటుందా నరకం అంటే? కాదంటారా? నరకం అంటే ఆలోచన లేదా? ఇప్పుడు కనుక మిమ్మల్ని అడిగితే ఎన్ని చెబుతారో నరకాన్ని గురించి. ఒక్క మాట చెప్పమంటే చెప్తారా? చెప్పరమ్మా? అమ్మో ఎంత భయంకరం నరకం. బజ్జీలు ఇచ్చినట్టు ఆన్సరో. చెట్లను రంపంతో కోసినట్టు కొయ్యరు. ఇదే కదా మనం చెప్పేది. చిన్నప్పటి నుంచి మనం వినే మాటలు అవే కదండి. అవేగా. నూనెలో ఎంచుతారని, రంపాలతో కోస్తారని, అట్టని ఇట్టని ఎన్ని రకాలుగా చెబుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. అంతకు మించిందండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరక యాతనను భరించాల్సిందే. తట్టుకోలేకపోయినా అరుచుకుంటూ కూర్చోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదుగా. తప్పించుకునే మార్గం అక్కడ ఉండదుగా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మాట వింటే మనము తప్పించబడతాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పాక లిస్టు చాలా మందిని. వీళ్ళు మాట వింటున్నట్ట చెప్పండి. మాట వినగలగాలి. మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం. మొదటి విషయం ఏమిటంటే చదువుకున్నటువంటి లేఖనంలో చెవియొగ్గి దేవుని యొద్దకు వస్తే మనము బ్రతుకుతాము. ప్రైజ్ ది లార్డ్. మీరు వినిన ఎడల బ్రతుకుదురు. మనం బ్రతకాలి.
పాపముల విషయమై మనం చచ్చిన వారిగా ఉండగా మనను బ్రతికించుటకు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మూడో విషయం, అక్కడ నిత్య నిబంధన చేస్తున్నట్లుగా దేవుడు తెలియజేశాడు. ఏ నిబంధన చెప్పాలి? నిత్య నిబంధన. నిత్య నిబంధన అని చెబుతూ ఆయన అంటాడు కదా, దావీదుకు చూపినట్లుగా, దావీదుతో చేసినట్లుగా. ఒకసారి చూడండి ఆ విషయాన్ని. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం. విన్నారా? ఇక్కడ మొదటిగానేమో ఒక నిత్య నిబంధన చేస్తానన్నాడు. అది మునుపటి నిబంధన వంటిది కాదు, ఇది నిత్యము నిలిచి ఉండే నిబంధన. ప్రైజ్ ది లార్డ్. కావనెంట్, నిత్యము నిలిచి ఉండేటటువంటి ఒక గొప్ప నిబంధన చేస్తా అన్నాడు. అది ఆ నిబంధన కృపతో నింపబడినది, మన యోగ్యతలను బట్టి కాదు. క్రొత్త నిబంధన ఆయన చేశాడుగా, క్రొత్త నిబంధన వచ్చిందిగా మనకి కదా. క్రొత్త నిబంధన అంతా కృపేనండి. ఏంటిది? కృపణ మీద ఆధారపడి ఉంది. పాత నిబంధన అనుకోండి, అబ్బో, పాత నిబంధన కాలంలో కనుక మనం ఉంటేనా, అక్కడ కంటికి కన్ను, పంటికి పళ్ళు, నరహత్య చేసిన వాడిని మళ్ళీ ఆడిని పొడిచి చంపేయటమే. ఇట్లాంటి కఠినమైనటువంటి శిక్షలు, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికల్లా ధర్మశాస్త్రం కాదు, ఆజ్ఞలు కాదు, ఆయన కృప ఏం పని చేస్తుంది? కృప పని చేస్తుంది. ఈ రోజున మనం ఈ రీతిగా నిలిచి ఉన్నాము, ఆయన సన్నిధిలో కూర్చోగలిగాము అంటే, ఈ భాగ్యాన్ని మనం పొందుకున్నామంటే ప్రభు మన ఎడలో చూపిన కృపయే తప్ప మరొకటి కాదు. మనం యోగ్యులం కాదండి ఆయన ఆరాధించడానికి. మనం అన్యజనులం. మనం ఎవరము చెప్పండి అమ్మా? మనం అన్యజనులం. మనం ఇశ్రాయేలీయులమా? ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏదైనా ఒక గోత్రానికి చెందిన వారమా? మనం కాదే. మనం భారతీయులం, భారతదేశస్తులం కదా. ఇశ్రాయేలులం కాదే మనం. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఏ ఒక గోత్రానికి చెందిన వారము కాదే మనం. అయినా సరే ఆయన కృప ఏం చేసిందో తెలుసా? మన ఎడల ఆయన కృప చూపి మనలను ఆయన రక్షించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాపము నుంచి, శాపము నుంచి ఆయన మనలను విమోచించుచున్నాడు. హల్లెలూయా. కృపను బట్టే, యోగ్యతలు కావు. యోగ్యతలు గనక చూడాల్సి వస్తే అసలు మనం ఎందుకు పనికిరాం? అన్యజనులం కదా. కానీ ఆయన కృప ఏం చేసింది? ఈ సువార్తను మన దగ్గరికి తీసుకొచ్చింది, రక్షణ భాగ్యం మన ఎదురుకు తీసుకొచ్చింది. మనం చేయాల్సిన పని ఒక్కటేనండి, చెవి యొగ్గి ఆయన యొద్దకు వస్తే చాలు, మన బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఎవరైతే అలా బ్రతుకుతారో, ఎవరైతే రక్షణ పొందుతారో, పాపముల విషయమై, శాపముల విషయమై మనమందరూ విమోచన పొందుతామో, అలాంటి వారికి నా ప్రభువు ఒక నిత్య నిబంధన చేయుచున్నాడు. హల్లెలూయా. నిత్య నిబంధన, ఇది శాశ్వతమైన నిబంధన. నోవహుతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన. అబ్రహాముతో నిబంధన చేశాడు, యాకోబుతో, ఇస్సాకులతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందితో దేవుడు నిబంధన చేసుకుంటూ వచ్చాడు. ఆ నిబంధనల వంటిది కాదు నీతో నాతో ఆయన చేసే నిబంధన. ఇది నిత్యమో నిలచి ఉండే శాశ్వతమైన నిబంధన. ప్రైజ్ ది లార్డ్. ఇది నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే పేరులోనే ఉందిగా, నిత్య అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది, నిత్యం ఉండేది, అంతే కదా. ఎల్లప్పుడూ నిలచి ఉండే నిబంధన చెబుతూ అంటాడు కదా,
దావీదుకు నేను చూపిన కృప ఉందే, శాశ్వత కృప, నిత్య నిబంధన నేను దావీదుకు చేశాను. శాశ్వతమైన నా కృపను దావీదుకు చూపాను. ఆ కృప నేను మీకును చూపుదును. కొట్టండి చప్పట్లు. నిత్యముగా నా ప్రభు మీ ఎడల శాశ్వత కృపను చూపునుగాక. శాశ్వతమైన కృపతో మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని నిలబెట్టునుగాక, శాశ్వత కృప చూపునుగాక. మీరు దావీదుకు చూపిన శాశ్వత కృపను గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం ఏం చేయాలో తెలుసా? సమూయేలు గ్రంథంలోనికి ఒక్కసారి వెళ్ళాలి మనం. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో గనక మనం వెళితే, దావీదుకు దేవుడు ఎలాంటి కృప చూపాడో అక్కడ రాయబడి ఉంటుంది. చూస్తారా? సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా కూడా దేవుడు ఎలాంటి కృప చూపాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అందులోంచి కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. 8వ వచనం నుంచి, కాబట్టి నీవు సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండవలసిన వాడిని? గొర్రెల దొడ్డులో ఉండాల్సిన వాడిని, గొర్రెలు కాసుకుంటూ తిరిగేవాడిని, నా ప్రజల మీద అధిపతిగా రాజుగా నేను నిన్ను నియమించా. గనులకు కలిగే పేరుని నేను నీకు ఇచ్చా. ఎవరెంతకీ దావీదు? గొర్రెలు మేపేవాడు. అడవిలో అరణ్యానికి గొర్రెలను తోలుకెళ్ళి వాటిని కాసుకుంటూ ఉండేవాడు. విలువ ఉందా అసలు గొర్రెలు కాసేవాడికి? ఈ దావీదుకు విలువ ఉందా అంటే విలువ లేదు. విలువలేని వ్యక్తి. ఆయన చేసే పని కూడా అంత విలువైందా? ఏం చేస్తున్నావు నువ్వు? గొడ్లు కాస్తున్నా. ఆహా, అవునా, ఇంత పెద్ద ఉద్యోగమే, ఎవరిచ్చారు మీకు, ఏ కంపెనీ అంటారా? చెప్పరేటమ్మా. ఏం పని చేస్తున్నారు? గొడ్లు కాస్తున్నా. అవునా, అబ్బో ఎంత పెద్ద కంపెనీ. అవును, మరి నా కింద ఎన్ని గొర్రెలు అనుకున్నారు? 100 గొర్రెలు. అవన్నీ నా మాట వింటాయి. 100 మంది మీద నేను అధికారిని అన్నట్టు. ఏది? గొర్రెలు మేపడం, గేదెలను కాయటం పెద్ద ఉద్యోగమా? చెప్పండి మీరు. చెప్పరేంటమ్మా? ఎట చూస్తారు? మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు అంటే మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి, చిన్నోడు అనమాట. చాలామందికి తెలుసు. MBA చదివాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. విజయవాడలో ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తూ ఉన్నాడు. తర్వాత వివాహం అయింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా చిన్న చితక ఉద్యోగాలు అక్కడే వాటిని చేసుకుంటూ ఉండేవి. ఎందుకు ఆలోచన వచ్చింది డైరీ ఫామ్ పెట్టాలని. ఏంటిది? డైరీ ఫామ్ పెట్టాలని. డైరీ ఫామ్ అంటే ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా ఉంది కదా. ఏమి లేదు, గేదెలు కాయటం, గేదెలను పెంచడం. దగ్గరగా 25 గేదెలండి. మళ్ళీ వాటికి తోళ్ళం, పాలిచ్చేయి 25. పొద్దున పూట 2 క్యాన్లు, పెద్ద క్యాన్లు చింతలపూడి తీసుకెళ్లి హోటల్లో పోసి వచ్చేవాడు. ఈ లోకల్లో పోసేయి కాక మళ్ళీ సాయంకాలం 2 క్యాన్లు, ఎంత క్యాన్లు 2 హోటల్లో పోసి వచ్చేవాడు. బండేసుకొని వెళ్ళి మధ్యాహ్నం పూట మా చిన్నమ్మని క్యారేజ్ కట్టి, గేదెలను నువ్వు కాస్తా ఉండి ఈ లోపల నేను వస్తానని, ఈయన ఈ పనులన్నీ చూసుకొని, బయట పనులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ చూసుకొని మధ్యాహ్నం 12-1 గంట ఆ టయానికి ఈయన వెళ్ళేవాడు. ఈయన చూసుకునేవాడు ఆ గేదెలని. సాయంకాలం వరకు చూసుకొని మళ్ళీ తోలుకొని వచ్చేసి వాటికి కడగటం, ఇవన్నీ చూసుకొని మళ్ళీ పాలు తీయటం, మళ్ళీ వాటిని పోసి రావటం.
మామూలు ఆదాయం కాదండి. వాళ్ళ మామగారు అంటారు, మీ అల్లుడు ఏం చేస్తున్నాడు? ఏం చెప్తాం, మా అల్లుడు ఉద్యోగం చేస్తాడని ఇస్తే గేదెలు కాస్తాం. అలా అసలు ఏం చేస్తున్నాడు అని అల్లుడు మీ అల్లుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక వీళ్ళు సిగ్గుపడిపోయే వాళ్ళు చెప్పడానికి. కానీ వాస్తవానికి అతను ఒక మంచి పని చేస్తున్నాడు. ఒకడి మీద ఆధారపడకుండా 10 మందికి ఉపాధిని చూపుతూ ఆదాయం మామూలుగా అనుకున్నారా? ఎంత క్యాన్ అంటే కనుక ఎన్ని లీటర్లు ఉంటాయో నాకు తెలియదు, మరి తిన్నానా 50 లీటర్లు, రోజుకు 2 అంటే 100 లీటర్లు, పొద్దున పూట 100 లీటర్లు, సాయంకాలం 100 లీటర్లు, 200 లీటర్లు. లీటర్ వచ్చేసరికల్లా 60 రూపాయలు. ఇప్పుడు 75 అనుకుంటా, 75 80 ఉంది. లెక్కేనా? ఎంత? లీటర్ 60 రూపాయలు చొప్పున పొద్దున పూట 100 లీటర్లు 6000, 80. ఇప్పుడు అప్పుడు 60 రూపాయలు 100 లీటర్ల 6000గా. పొద్దున పూట 6000, సాయంకాలం 6000, రోజుకు 12,000. ఏ ఉద్యోగస్తుడికి వస్తుందండి మీరు చెప్పండి? ఏ ఉద్యోగస్తుడికి వస్తుంది? ఏ సాఫ్ట్వేర్కి వస్తుంది రోజుకు 12,000? ఇంటి పట్టునుంటూ అసలు ఎంత తెలుగు చేసేవాడు చెప్పనా? 20 గేదెలకు పాలు తీయటం అంటే చేతులు పోవు. జానపడికి మారయ్య గారు చెప్పండి అమ్మా, 20 గేదెలకు పాలు తీయటం అంటే అమ్మా మిషన్లా? మిషన్లు ఏమి అట్లా మనుషులే పెట్టిన. ఎంత తెలుగు చెప్పనా? అన్నయ్య బాగున్నావు అన్నయ్య అని పలకరించి ఆ మాట ఈ మాట పై చెప్పి, అన్నయ్య నీకు పాలు తీయడం వచ్చనుకుంటే పొద్దున్న ఒకసారి వచ్చి కొంచెం 2 గేదెలకు పాలు తీసేయాలి అన్నయ్య అని పిలిచి ఆ మాట ఈ మాట చెప్పి చక్కగా నవ్వించి పిలిచాడు. వాళ్ళ ఆ మాటకి డామురు పడిపోయి వచ్చి ఆ పాలు తీసి వెళ్ళేటప్పుడు 1 లీటర్ ఎన్నో వాళ్ళకి ఇచ్చి పంపించాడు. ఇక అంతే వాళ్ళకి అసలు అట్ట బాబాయ్ అటే వెళ్తున్నావా? సరే ఈ గేదెలు కూడా తీసుకెళ్ళి నేను వచ్చేస్తా ఇప్పుడే అని పంపించాడు. వాళ్ళు తోలుకుంటే వెళ్ళోళ్ళు. ఈయన ఆచుకొని తీసుకుని నెమ్మదికి మధ్యాహ్నానికి సాయంత్రానికి వెళ్ళాడు. బాబాయ్ వద్దాం అనుకున్నా, బాబాయ్ కుదరలేదు బాబాయ్. పర్లేదు రారా. ఇట్లా అంటే కానీ నవ్వుతూ మాట్లాడుకుంటూ సరదాగా ఇట్లాంటి ఎవరైనా ఏమైనా అంటారండి? ఎంత కోపంగా ఉన్నాడు అని సరే ఆయన ముందుకెళ్తే గనక ఐస్ అయిపోవాల్సిందే, అది కడుపుబ్బా నవ్వాల్సిందే ఎవరైనా సరే. అట్లా మాట్లాడతాడండి. ఆ రకంగా ఒక మాటలు చెప్పాలంటే 12,000 రూపాయలు కూడా ఖర్చు అవ్వట్లా. ఇంకేం ఖర్చు? ఎవరి కాళ్ళకి ఇదే. రోజుకి 12,000 సంపాదిస్తున్నాడు. నెలకి ఎంత అంటారు ఈ లెక్కన? 30 రోజులకి సుమారుగా 3,60,000. ఏ సాఫ్ట్వేర్కి వస్తుంది 3,60,000? కానీ వాళ్ళ మామగారు మాలుడా ఉద్యోగం చేస్తాడని ఇస్తే ఉద్యోగం మానేసి ఏం చేస్తాడు? గేదెలు కాస్త. అన్నయ్య మా మామకి ఏం తెలుసు దీనిలో ఆదాయం, వాళ్ళు ఏమి ఎట్లా అంటున్నారు, ఏం చేస్తాం వాళ్ళ కోసం. పాపం మొత్తం అమ్మేసాడండి, మొత్తం అమ్మేసాడు. అమ్మేసి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోయాడు. ఉద్యోగాలకి ఎంత వస్తాయి? 50,000, 60,000 వస్తాయి, ఒక 70,000 వస్తాయి. అంటే నేను అనేది ఏంటంటే ఆదాయం ఎక్కువే, కానీ సమాజంలో గౌరవం తక్కువ ఉంది. అవునా? సమాజంలో గౌరవం తక్కువ ఉంది. అందుకే కదా ఆదాయం 3,60,000 వస్తున్నా సరే దాని చోట్ల ఏం చేస్తా? మా అల్లుడా గేదెలు కాస్తున్నాడా, MBA చదివి అని అంటున్నారు తెలియక వాళ్ళు. డైరీ ఫామ్ అంటే కనుక ఎంత బాగుంటుంది ఏమండి? డైరీ ఫామ్ అండి అని అంటే ఎంత బాగుంది. ఇది సాఫ్ట్వేర్లు అండి, అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాటిని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి డైరీ ఫామ్లు చేస్తున్నారు కదా. లాక్డౌన్ టైంలో ఏం చేశారు? అందరూ అమెరికాలో ఉన్న వాళ్ళు, అక్కడ ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు మొత్తం ఊడిపడలే.
టెక్నాలజీని అందిపుచ్చుకున్నారండి, ఆదాయాన్ని పెంచుకుంటున్నారు, 10 మందికి ఉపాధిని చూపుతున్నారు. ఇది కనపట్ల ఏం చేస్తాడు? గేదలు ఏం చేస్తాం? నేను అనేది ఏంటంటే, దావీదు గొర్రెలను కాసేవాడు. విలువ ఉందా సమాజంలో? అది నేను మీకు చెప్పేది. సమాజంలో విలువలేని వ్యక్తికి దేవుడు ఏం చేశాడు తెలుసా? గనులకు కలిగిన మంచి పేరును ఇచ్చాడు. కొట్టు చప్పట్లో ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటో తెలుసా? దావీదు దేవుని మాటకు చెవి యొగ్గాడు, దేవుని మాట విన్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు మంచి పేరునిచ్చాడు. గనులకు కలిగినటువంటి పేరు, గొప్పవారికి కలిగినటువంటి గొప్ప పేరు ఎవరికి వచ్చింది? దావీదికి. గొర్రెలు కాయాల్సినోడిని, గొర్రెల దొడ్డిలో ఉండవలసిన వాడిని సింహాసనం ఎక్కించాడు, గొప్ప పేరునిచ్చాడు. అసలు అద్భుతం ఏంటో తెలుసా? ప్రభు చెబుతున్న మాట అండి, దేవుడే స్వయంగా పలికిన మాటలు ఇవి. ఇతడు వెళ్ళిన చోటెల్లా విజయమిచ్చాడంట. చప్పట్లు కొట్టండి. ఏ దేశం మీదకి, ఏ రాజ్యం మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడో ప్రతి రాజ్యాన్ని జయించే శక్తి, సామర్థ్యం నా ప్రభు దావీదుకి ఇచ్చాడు. కొట్టు చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. అడుగు పెట్టిన చోటల్లా విజయమే. దేవుడే తోడుగా ఉండి నడిపించాడు. అక్కడతో ఆగల. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా అన్నాడు. నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. నీ సింహాసనం స్థిరంగా ఉంటది, దాని మీద నీ సంతానమే కూర్చుంటది. అసలు ఏమిటండి ఈ నిబంధన? 2000 దగ్గరగా 3-4 వేల సంవత్సరాల క్రితం దావీదుకు చెప్పిన మాట ఇది. 3-4 వేల సంవత్సరాల క్రితం దావీదుకు దేవుడు చేసిన నిబంధన ఈ రోజుకి కూడా ఆ దావీదు సామ్రాజ్యం నిలచే ఉన్నది. కొట్టండి చప్పట్ల. ఈ రోజుకి నిలచే ఉంది. ఇశ్రాయేలు దేశం అదేగా. ఇశ్రాయేల్ దేశాన్ని గురించి మీరు యూట్యూబ్లో చూడట్లేదా? ఎవడన్నా ఆ దేశాన్ని టచ్ చేయగలుగుతున్నాడా? ఒక్కడైనా, ఒక్క మిసైల్ అయినా సరే, ఒక్క మిసైల్ ఆ దేశాన్ని ఏమైనా చేయగలిగిందా? గాల్లోనే పేలిపోతున్నాయి. ఇంచుమించుగా 10 దేశాలు 10 సార్లు ఇశ్రాయేల్ దేశం మీదకి దండెత్తి వచ్చినాయి. అసలు ఇశ్రాయేల్ దేశం ఎంత ఉంటుందో తెలుసా? తిప్పి కొడితే హైదరాబాద్ అంత ఉండదు. చిన్న దేశం. సుమారుగా 90 లక్షల జనాభా కలిగినటువంటి దేశం అది. తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా ఎంతో తెలుసా? 4.5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం ఇది. మీ రాష్ట్రం గురించి నేను చెప్పాల్సి వస్తుంది. తెలియకపోతే అట్లా చదువుకునే వాళ్ళకి. తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత? 4.5 కోట్లు. ఆంధ్ర జనాభా ఎంతో తెలుసా? 5.5 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 10 కోట్ల జనాభా. ఇశ్రాయేల్ దేశం యొక్క జనాభా ఎంత? 90 లక్షలు. హైదరాబాద్ జనాభా ఎంత? 1 కోటి పైనే. అంటే హైదరాబాద్ అంత కూడా లేదు ఇజ్రాయెల్ దేశం. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ ఇలాంటి కొమ్ములు తిరిగినటువంటి దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేద్దామని యుద్ధం చేస్తే ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. కొట్టండి చప్పట్లు. దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ఆ రాజును గాని రాజ్యాన్ని గాని కొంచెం కూడా కదిలించలేకపోయారు. కారణం ఒక్కటేనండి, దావీదుతో దేవుడు చేసిన నిబంధన, దావీదుకు దేవుడు చూపిన శాశ్వత కృపది. ఈరోజు హమాసా ఎవరు? ఇజ్రాయెల్ దేశం రాజు ఎవరు? ఇప్పుడు ప్రెసిడెంట్ నెతన్యాహు. నెతన్యాహు ఎవరు అనుకున్నారు? దావీదు సంతానం.
దావీదు సంతానం అండి నెతన్యాహు. ఎంతమంది బెదిరించినా అస్సలు గనక బెదరట్లా. ఏం చేస్తారు, చేతనం చేసుకోమంటున్నారు ఇప్పుడు కూడా. రైట్ నౌ, ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశాన్ని టచ్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? చాలా మంది అంటారు ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ కాదు, గాడిద గుడ్డు కాదు, నా దేవుని కృప కాపుదలగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువే కావలిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటారని వాక్యం ఉంది కదా. ఇశ్రాయేలు దేశానికి కావలిగా నా దేవుని దూతలు కావలిగా ఉన్నారు. ఏం చేయలేకపోతున్నారండి, ఏమీ చేయలేకపోతున్నారు. ఎంతమంది కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడా ఏమి చేయలేకపోతున్నారు ఇశ్రాయేలు దేశాన్ని. కారణం ఏమిటంటే దావీదుతో దేవుడు చేసిన నిబంధన ఈ రోజు కూడా అది నెరవేరుతూనే ఉన్నది. ఆ నిబంధన ఒట్టి నిబంధన కాదు, అది నిత్య నిబంధన, అది శాశ్వతమైన నిబంధన. ప్రైజ్ ది లార్డ్. ఎవర్లాస్టింగ్ కావనంటే అది శాశ్వతమైనటువంటి నిబంధన. దేవుడు నిబంధన చేశాడు అంటే తప్పిపోయేవాడు కాదు. దేవుడు మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చేవాడే తప్ప తప్పిపోయేవాడు కాదు. మనం అనుకోండి చెప్పలేం. చెప్పగలమంటారా? చెప్పలేం. ఒక్కోసారి మాట తప్పే అవకాశాలు ఎంతో కొంత ఉంటాయి, ఎంత మాట మీద నిలబడే వ్యక్తి అయినా. కారణం ఏంటంటే మనుషులం కదా, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అప్పుడు మనం ఏం చేయగలం? నేను అంటాను, వరదలు వచ్చినా సరే ఆగను, నేను వస్తా అంటానా అన్నా? వస్తున్నాలో రావట్లేదా? చెప్పరేంటమ్మా. ఎంత జోరును వానలో అయినా సరే ఎన్నిసార్లు రాలే నేను? తడిసి ముద్దయి కూడా వచ్చాక రాలేదా? నేను ఎక్కడికి వెళ్ళినా అది పిడుగులు పడినా వరదలు వచ్చినా సరే ఆగను, నేను ఖచ్చితంగా వస్తాను అంటే ఖచ్చితంగా వస్తాను అంట. అలానే వెళ్తా. మీకు తెలుసు ఆ సంగతులు, కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు నన్ను. కానీ ఒకసారి భయంకరంగా వరద, పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం అనుకుంటా, పోయిన సంవత్సరమే, ములగలపాటి వారు కూడా ఆరాధనకు బయలుదేరా. అసలు బీభత్సమైన వర్షం, కారేసుకుని వెళ్తున్నా, వైపరు విపరీతంగా ఆడుతుంది, ఆయన దారి కనపట్ల. ఎట్టగొట్ట బయలుదేరి వెళ్ళిపోతూ లక్ష్మీపురం వైపు వెళ్ళాను. అటే కదా వెళ్ళాల్సింది, లక్ష్మీపురం పాలకేంద్రం దాటి అలా వెళ్తుంటే పొలాల మధ్యలో నుంచి వరద వస్తుంది, లారీలు బస్సులు అన్నీ ఆగిపోయినాయి. ఇక కారు ఎంత, దాని బతికేంత. ఏం చేయాలో అర్థం కాల. ఎట్లొకట వెళ్దామా అని కొంచెం డేర్ చేసేలే, కానీ అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులు ఉన్నారు, వెళ్ళనివ్వట్ల. సరే ఏం చేయాలో అర్థం కాల. ఇక వెనక్కి తిరిగి వెంటనే ఆలోచన వచ్చింది నాకు, గొల్లమందుల రూట్లోంచి, ఖమ్మంపాడు గొల్లమందుల నుంచి వెళ్ళొచ్చు అని అటు బయలుదేరా. ఖమ్మంపాడు దాటి గొల్లమందుకు మధ్యలో పొలాలు ఉన్నాయి, అక్కడ ఒక చెప్టా ఉంటుంది, వాగు వచ్చింది. అది ఎప్పుడు పొంగదు. నేను అప్పటికే చుట్టుపక్కల వాళ్ళని, అక్కడ మనకు తెలిసిన పాస్టర్లు వాళ్ళు ఉంటేనే వాళ్ళకి ఫోన్లు చేశా, ఈ రూట్ ఎట్లా ఉంటుంది అని. అది నెంబర్ 1 అండి. ఎంత వరద వచ్చినా సరే ఆ రూట్లో వాళ్ళు ఏం కాదు మనకి, మీరు వెళ్ళిపోవచ్చు, ములగలపాటి వారు కూడా అంటున్నారు కదా, మీరు వెళ్ళిపోవచ్చు అని రూట్ మ్యాప్ చెప్పారు నాకు. సర్లేని ధైర్యంగా బయలుదేరారు. విచిత్రం ఏంటిదంటే ఎప్పుడూ రాని వాగు ఆ రోజే వచ్చింది. అసలు భయంకరంగా పొంగుతుంది. వెంటనే ఫోన్ చేసి, వరద రాదన్నారు, వాగు పొంగదన్నారు, ఏంటి సంగతి అన్న. ఏమో పాస్టర్ గారు, అసలు ఎప్పుడు రాదండి, మేము ఎన్నిసార్లు తిరగట్లా ఆ రూట్లో, మాకు తెలియదా మా ఊరు గురించి, మరి ఈసారి మరి ఎందుకో మరి అన్నారు. భయంకరంగా పొంగింది. సరే అట్నుంచి ఇదంతా కాదని మళ్ళీ ఆలోచన చేసి ఏకొండూరు రూట్లో వెళ్దామని మళ్ళీ అటు వెళ్ళా. అక్కడక్కడ బ్రిడ్జే కూలిపోయింది, ఇంకెక్కడ. ఏం చేయాలో అర్థం కాక మెదలకుండా వెనక్కి తిరిగి నేరుగా ఇక్కడికి వచ్చా 9 గంటలకి ప్రార్థనకి. గుర్తుందా మీకు? అప్పుడు కూడా చెప్పినట్టు గుర్తు. ఎట్ట తిరిగి ఎట్టొచ్చా. పాపం వాళ్ళు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇక ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా పరిస్థితి ఇలా ఉంది, రావడానికి ప్రయత్నం చేశాను. నేను చెప్పాను ముందే, మనకుంటూ కొంత పరిధి ఉంటుంది, మనుషులం కదా. నేను మాట వస్తున్నా, ఖచ్చితంగా వస్తా అన్నోడిని వెళ్ళలేకపోయాగా, మాట తప్పినట్టుగా. ఇప్పుడు తప్పు నాది కాకపోవచ్చు, పరిస్థితులు అనుకూలించరా. కాబట్టి ప్రశ్నించేవాడికి మాట తప్పినట్టే. మరి నేను ప్రశ్నించేవాడు అర్థం చేసుకోకపోతే వస్తున్నాను ఎందుకు రావాలా అని అంటే నేనేం చేయను, అంతే కదండి. మాట తప్పినట్టే అతని దృష్టిలో నేను. అది నేను అనేది. ఎంత మాట మీద నిలబడే వ్యక్తి అయినా కొన్ని పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి తప్పిపోయే అవకాశం ఉన్నది. కానీ నేను ప్రకటిస్తున్న నా యేసు అలా కాదుగా. ఆయన మాట ఇచ్చాడంటే 6 100 106 అయిన భూమి తలకిందులైనా సరే మాట తప్పని వాడు ఆయన. కొట్టు చప్పట్లో. నీవు ఆయన మాట వింటే దావీదుకు చూపిన శాశ్వత కృప నీకును చూపువాడు. ఈ మార్చి నెల ఈ మొదటి రోజు నా ప్రభు వాగ్దానంగా చెబుతున్నటువంటి మాట, దావీదుకు చూపిన శాశ్వత కృప నీకు చూపుదును. హల్లెలూయా. నా యేసు తన కృప నీకు చూపునుగాక, అది శాశ్వత కృపగా నిలుచునుగాక, నీ తరతరాలకు అది శాశ్వతమైన నిబంధనగా ఉండునుగాక. ఇది నెరవేరాలి అంటే, ఈ వాగ్దానం మన జీవితాల్లో మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటది చెప్పండి అమ్మా? ఏంటది? చెవియొగ్గి రండి, మాట వినిన ఎడలా ప్రైజ్ ది లార్డ్ బ్రతుకుతారు. నిత్య నిబంధన ఉంటుంది. దావీదుకు చూపినట్లుగా శాశ్వత కృప కూడా మీకు చూపుదును. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నాడు. కాకపోతే కండిషనల్. ఇది ఏంటిది? కండిషనల్ ప్రామిస్. ఇది కండిషన్ ఉంది ఇక్కడ. ఏమిటి కండిషను? చెవియొగ్గి దేవుని యొద్దకు రావాలి, ఆయన మాట వినాలి. శాశ్వతమైన కృప చూపుతాడు. సంవత్సరాలు గడిచిపోవచ్చు, తరాలు గడిచిపోవచ్చు, సంవత్సరాలు గడిచిపోవచ్చు గాక, తాను సెలవిచ్చిన మాట మాత్రం నెరవేరి తీరుతుంది. అదిగో అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో కనుక చూస్తే నోవాహును గురించి రాయబడి ఉంటుంది. ఆ తర్వాత 6, 7, 8 ఆ అధ్యాయాల్లో అలా కొనసాగుతూ వెళితే నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడా? మరలా ఎన్నడే గాని భూమి మీదకు నేను జల ప్రళయాన్ని పంపను అన్నాడు. జల ప్రళయాన్ని పంపి జనులను నేను నాశనం చెయ్యను. ఇందుకు గుర్తు ఉంది ఒకటి అన్నాడు. ఇదిగో గుర్తు. ఏమిటి గుర్తు? ఆకాశంలో నా ధనుస్సును ఉంచుతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏముంచాడు? గట్టిగా చెప్పండి అమ్మా. ఇంద్రధనస్సా? భలే చెప్పారా అమ్మా. ఇంద్రధనుస్సు అంట. ఇంద్రధనుస్సు కాదది, నా దేవుని ధనస్సు. నా ధనస్సు ఏముంది అక్కడ? ఇంద్రధనుస్సు ఉందా? నా ధనస్సు ఉందా? అది ఇంద్రధనస్సు అనొద్దు. ఇంద్రుడు చంద్రుడు ఆడికి ఆడుందో ధనస్సు అసలు. నా దేవుడు సృష్టించిన ధనస్సు అది. అది తన నిబంధనకు గుర్తు. ఆ ధనస్సును చూసినప్పుడల్లా నేను నోవాహుతో చేసిన నిబంధనను మీరు జ్ఞాపకము చేసుకోనండి అన్నాడు. ఈ రోజు కూడా ధనస్సు కనపడుతుందిగా? కనపట్లేదా? కనపడుతుందిగా. వర్షం వచ్చి వెలిసిపోయిద్ది. ఆ తర్వాత ఆకాశంలో చక్కగా అలా ధనస్సు కనపడతా ఉంటుంది. దాన్ని చూసినప్పుడల్లా నీకేం గుర్తు రావాలి? నా దేవుని నిబంధన. వర్షం వచ్చింది కానీ జల ప్రళయం కాదు. తుఫాను వచ్చింది, జల ప్రళయం కాదు. అవునా కదా? చెప్పరేంటమ్మా? 40 రాత్రింబగళ్ళు భయంకరమైన జల ప్రళయం. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. ఇప్పుడు వర్షాలు వస్తుంది, కేవలం ఆకాశానికి చిల్లులే పడేది, తూములు విప్పబడలా. ఏంటి?
చెప్పాలి. చిల్లులు పడిందా లేకపోతే తూములు విప్పబడినాయా? తూము అంటే తెలుసా? తూములో నీళ్ళు ఎట్టవుతాయి? ఎంత దార అదేనా? తూము ఇంతలా ఉందనుకోండి, దాని నిండా నీళ్ళు వస్తే ఫోర్సు ఇంత దార. చిల్లులు పడింది అనుకోండి, చిల్లుల్లోంచి కారే నీళ్ళు ఎట్టుంటాయి? ఎంత దార వస్తుందా? చెప్పండి. సన్నదార. పైనుంచి పడే చినుకులు ఎట్లుంటాయి? సన్నదారేగా కాదా? చినుకులే కదా పడేది. వర్షం దారలాగా పడుతుందండి. వర్షం దారే. తూములు విప్పబడట్ల, అది గుర్తుంచుకోవాలి. జల ప్రళయాలు రావట్ల, భూమి మునిగిపోవట్ల. ఎందుకు మునగట్లా అంటే అక్కడ నోవహుతో దేవుడు నిబంధన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నిబంధన స్థిరపరిచాడు. అబ్రహాముకు ఒక నిబంధన చేశాడు. ఏంటిది? నీది కాని దేశంలో నువ్వు ఉండు పరాయివాడిగా, కానీ నీ సంతానానికి నేను దానిని స్వాస్థ్యంగా ఇస్తా అన్నాడు. నెరవేర్చాడా లేదా? ఈ రోజున ఇజ్రాయెల్ దేశం ఏది అంటే అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధనే అది. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన భూమే ఈ రోజున ఇశ్రాయేలీలు నివసిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఉన్నారుగా. ఈరోజు కూడా ఇశ్రాయేలు ఉన్నారుగా. ఆ రాజ్యం ఉంది కదా. నిబంధన నెరవేరిందా లేదండి? చెప్పండి. నెరవేరింది. ఈ రాత్రి కాలపు వేళ మరలా ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, దావీదుకు నేను చేసిన నిబంధన దావీదుకి మాత్రమే కాదు, నా మాట కనుక మీరు వింటే అదే నిబంధన మీకును స్థిరపరుస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దావీదుకు చూపిన కృప నీకును చూపబడునుగాక. కృప కావాలి అంటే చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి? చెవియొగ్గి ఆయన మాట వినాలి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మాట వింటే వినిన ఎడల అన్నాడు ఆయన. ఆయన మాటను ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపును అందుకొని మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట వినేవారిగా మనం ఉంటే దావీదుకు చూపిన శాశ్వత కృప సంవత్సరాలు గడిచిపోయినాయిగా. దగ్గరగా 4000 సంవత్సరాలండి సుమారుగా. 4000 సంవత్సరాలు గడిచిపోయినా కృప చూపక మానలేదుగా. చేసిన వాగ్దానాన్ని మర్చిపోలేదుగా. ఈ రోజుకి నెరవేరుతూనే ఉందిగా. ఎవ్వడు కూడా ఆ దేశాన్ని ముట్టలేకపోతున్నాడుగా. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అన్నాడా లేదా? చెప్పరేంటమ్మా అన్నాడికి. ఎవరన్నా ముట్టగలుగుతున్నారా? జనాలకు కనపడుతుంది ఐరన్ డోమే, కనబడనది ఇంకోటి ఉంది, దేవదూతల కాపుదల. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని కృపే కాపుదగా ఉంది. ఎలీషా అంటాడు తన దాసుని పిలిచి, రే చుట్టూ ఉన్న సిరియా సైన్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావురా? వారికన్నా మన చుట్టూ ఉన్నవారు అధికులు, మన పక్షంగా ఉన్నవారు అధికులు. వాళ్ళని చూసి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మన పక్షంగా ఉన్నవారు వారికన్నా అధికులు అంటే ఈడు ఎవరో ఆ దాసుడు అయ్యగారికి పిచ్చి పట్టిందా ఏంటి? లింగులు ఇటుకమని మేమిద్దరమే ఏడ ఉంది, వారికన్నా అధికులు మన పక్షంగా ఉన్నారు అంటాడు ఏంటి అయ్యగారు? అసలు మైండ్ ఉందా అయ్యగారికి? ఉందా? ఎవరెవరో ఆయన నేనే, ఇక ఎవరు లేరు, నరమాత్రులు లేడు. ఇక ఉన్నారు అంటే గనక వాళ్ళు సిరియా సైన్యం చుట్టూ ఉన్నారు, దండెత్తడానికి వచ్చారు, పట్టుకుపోవడానికి వచ్చారు. అయ్యగారు ఏమంటున్నారు? కంగారు పడకు, మన పక్షంగా ఉన్నవారు వారికన్నా అధికులు అంటే అయ్యగారికి మైండ్ పోయినట్టు ఉంది. ఏం చేస్తాడు? భయంతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అనుకుంటా అని అనుకుంటున్నాడు. ఈ లోపల దైవజనుడు, ప్రభువా వీడి కనులు తెరువు ప్రభువా అని ప్రార్థన చేయగా ప్రభువు వాడి కనులు తెరిచాడు. కనులు తెరవబడిన వాడై ఆ దాసుడు చూస్తున్నాడు. ఆ ఇద్దరు చుట్టూ అగ్ని, రథాలు, గుర్రాలు, పర్వతాలు ఇవన్నీ కావలిగా ఉన్నాయి. కొట్టండి చప్పట్లు. ఈ ఇద్దరిని తాకాలంటే మొదటిగా అగ్ని ఉంది. అగ్ని తాకితే ఇంకేమైనా ఉందా? చెప్పరేంటమ్మా? అగ్ని ఉంది,
గుర్రాలు, అగ్ని రథాలు, గుర్రాలు వారి చుట్టూ కావలిగా, పర్వతాలు. ఎవరు జయించగలరండి వీరిని? కంటికి కనబడినటువంటి దైవిక సంరక్షణ కలిగి ఉన్నాడు ఆ దైవజనుడు. అలాగని ఈ రోజు కూడా ఇశ్రాయేలు అదే కాపుదలను కలిగి ఉన్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోతుంటారు. విచిత్రం ఏంటి చెప్పనా? టూరిస్టులు వెళ్తూ ఉంటారు ఇజ్రాయెల్ దేశాన్ని చూడటానికి. రేపో పాప నేను కూడా వెళ్తా. ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఎట్టే ఒకసారి చెబితే చాలా సంవత్సరాల క్రితం, అమ్మో అయ్యగారు మిమ్మల్ని తీసుకెళ్తే కానీ నన్ను కూడా ఎట్టగొట్ట తీసుకెళ్ళమని చెప్పు. నేనేదో ఉట్టికి నేను సరదాగా అన్న, రేపు మాపు నేను ఇజ్రాయెల్ దేశం వెళ్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్తలే అన్న. అయ్యగారు మిమ్మల్ని తీసుకెళ్తారేమో, కథ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పండి అమ్మ, కథ రికమెండేషన్ చేయండి అమ్మ అయ్యగారికి అన్నారు. ఏడా నాకేడ ఉంది అసలు? విశ్వాసంతో అప్పుడప్పుడు అట్ట పలుకుతూ ఉంటాం అంతే. దేవునికి స్తోత్రం. దేవుడు ఆమెనంటే చాలకండి, అయిపోద్ది. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. వెళ్తా ఎందుకు వెళ్ళను? వెళ్తా. తులసమ్మ గారు అది చూసారా? మీరు నమ్ముతారో నమ్మరో గారు, తులసమ్మ గారు మాత్రం స్టాంపే చెప్పిద్దాం నా గురించి. వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. ఎందుకో మరి అనుకోకుండా పాస్పోర్ట్ కూడా వచ్చింది. పాస్పోర్ట్ వచ్చింది ఆయన. దేవునికి స్తోత్రం. అసలు రాదని మెదలకుండా కూర్చున్నాను నేను. గిర్రను వారం తిరక్క ముందుకు పాస్పోర్ట్ వచ్చేసింది. అద్భుతం, అసలు మహాద్భుతం. అది రాదనుకున్నా నేను, అప్లై కూడా చేయకుండా కూర్చున్నా. ఎందుకు ఇచ్చాడు కాబట్టి పంపుతాడు. అది వచ్చిన వెంటనే అమెరికా వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది, నాకు అవకాశం వచ్చిందిలే కానీ డబ్బులు లేక వెళ్ళాల. 40,000 కనుక అప్పుడు కనుకుంటే వీసా మొత్తం వచ్చేసాయి. అప్పటికి ఒకళ్ళ అప్లికేషన్కి 5,000 6,000 అవుతాయి. అంటే పాస్టర్ గారు ముందు అప్లికేషన్ పెట్టండి, ఆ డబ్బులు నేను ఇస్తాను, మీకు మీ దగ్గర లేవని నేను ఇస్తాను, మీరు నాకేమి ఇవ్వద్దు అన్నారు. 5,000 ఎత్తాడు, మరి 40,000. ఈ 5,000కి వెళ్ళి చూసుకుంటే 40,000 ఆడి కష్టం లే, ఇప్పుడు వద్దులే అన్న. ఇప్పుడు అదే వీసా కావాలంటే దగ్గర 1,50,000 అంట. వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు, అశోక్ గారు, అప్పుడు నేను చెప్పినప్పుడు పెట్టుకుంటే 40,000తో అయిపోయేది. అసలు ఎంత అవకాశం వచ్చిందో మీకు. మీరు ఇప్పటికైనా మీరు అనండి అంటున్నాడు. 40,000కే దిక్కులేదు, ఇప్పుడు 1,50,000 నేను ఆడి తెచ్చాను. నా దేవుడు పంపాలనుకుంటే కనుక ఆయనే పంపుతాడు. యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్. రేపు మాపం అండమాన్ వెళ్ళబోతున్నా. వెళ్తా, రేపు మాపం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. వెళ్ళేటప్పుడు వాళ్ళలో వెళ్ళాలని, వచ్చేటప్పుడు ఫ్లైట్లో రావాలని ఆలోచన. కాకపోతే పడదంట వాతావరణం మొట్టమొదటిసారి ఇల్లు వాళ్ళకి. ఆలోచన చేస్తున్నాం. సరే అయితే ఇందులో ఫ్లైట్లోనే వెళ్దాంలే అన్నట్టు. పరిచర్యార్థం వెళ్ళండి. చుట్టాలు ఎవరు లేరు. దేవుని పిల్లలే మనకు చుట్టాలు. దేవునికి స్తోత్రం. ఎంతకన్నా ఆత్మీయ అనుబంధం ఇంకేడ ఉందండి చెప్పండి? చెప్పరేంటమ్మా కదా? నేను అనేది ఏంటంటే, కంటికి కనబడినటువంటి దైవిక కాపుదల దేవుని పిల్లలైన వారికి ఉన్నది. దేవునికి స్తోత్రం. కంటికి కనబడని కాపుదల లోకానికి కనబడుతుంది. లోకానికి కనబడేది ఐరన్ డూమేమో. కనబడని కాపుదల మరొకటి ఉంది. అదే దేవుని కృప. శాశ్వతమైనటువంటి ఒక నిబంధన ఇశ్రాయేలుకు కావలిగా ఉన్నది. అది సంగతి. ఎవరు ముట్టగలరండి ఆ దేశాన్ని? ఎవరేం చేయగలరండి ఆ దేశాన్ని? నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆ కృప ఈ రాత్రి మనకి ఇవ్వడానికి నా ప్రభు ఇష్టపడ్డాడు. కొట్టు చప్పట్లు. ఆ కృప నీకు కలుగునుగాక. ఆయన దూతలు నీకు కావలిగా ఉండునుగాక. ఆయన సన్నిధి నీకు కావలిగా నిలచునుగాక. ప్రైజ్ ది లార్డ్. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకును చూపబడునుగాక.
నిత్య నిబంధన నా ప్రభు మీతో చేయుచున్నాడు. ప్రభా, నేను నీ మాట వింటానయ్యా, చెవియొక్కి నేను నీ మాట ఆలకిస్తాను ప్రభా అంటూ ఒక తీర్మానంతో కూడిన ఒక ప్రార్థన చేయండి. ఆయన శాశ్వత కృప చూపడానికి ఇష్టపడుతున్న రాత్రి ఇది. అందరూ కూడా మోకరించండి. యేసయ్యా మీ కృప నాకు కావాలి, యేసయ్యా మీ సన్నిధి నాకు కావాలి అంటూ అందరూ కూడా ప్రార్థన చేద్దాం. చెవియొగ్గి నీ మాట నేను ఆలకిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, శాశ్వత కృప నాకు కావాలయ్యా. నీ మాట నేను వింటానయ్యా. నీ మాట వెనక నేను తప్పి తిరుగుతున్నానేమో, దయతో నన్ను క్షమించండి. అమ్మా, ఆ కాంగోలు కొంచెం ముందు జరపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, శాశ్వత కృప నాకు చూపవా. నీ కృప శాశ్వతమైందయ్యా. నీ నిబంధన నిత్యము నిలిచి ఉండేదయ్యా. నీ మాట స్థిరమైనది. మాట తప్పని దేవుడువు నీవు. ప్రభా, నీ మాట నేను వింటాను. శాశ్వతమైన మీ కృప నాకు కావాలి. దావీదుకు చూపిన కృప నాకు కూడా కావాలయ్యా. ఆశతో నీ వైపు చూస్తూ ఉన్నా. ఈ రాత్రి కాలపు వేళ మీరు మాతో మాట్లాడుతూ వాగ్దానంగా తెలియజేశారు. చెవియొగ్గి మాట వినిన ఎడలా నీ మాట నేను వింటాను. నీ వాగ్దానాన్ని నెరవేర్చవా. నీ మాట నేను వింటాను, వాగ్దానాన్ని నెరవేర్చవా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితి. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితి. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది
నీవు నాయడ చూపిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివి. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనంటివి. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేనులే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించేనులే. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతి నాకు నీదు కోరిను. నిత్య సుఖ శాంతి నాకు నీదు కోరిను. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన మీ కృప నాకు కావాలయ్యా అని ఆశతో ఎందరైతే ప్రార్థిస్తున్నా, ప్రభా నీ మాట నేను వింటాను, చెవి ఎగ్గి నీ మాట ఆలకిస్తాను అని అంటూ, ప్రభా ఎందరైతే నీ పాదాల పట్టు వేడుకుంటున్నారో అటు వారందరి జీవితంలో ఈ మార్చి నెల ఈ తొల్లిటి దినాన మీరు సెలవిచ్చిన మీ మాట నెరవేరునుగాక. నిత్య నిబంధన శాశ్వత కృప బిడల జీవితంలో వారు అనుభవించుదురుగాక. కార్యాలు మీరు చేయండి అయ్యా. నీ వాగ్దానాన్ని నెరవేర్చండి. శాశ్వత కృప చూపండి ప్రభు. శాశ్వత కృప చూపుతాను అంటూ మీరు మాట్లాడుతూ వచ్చారు. మాట తప్పని దేవుడు అయ్యా నీవు. దేవా మీకే కృతజ్ఞతలు. మీరు సెలవిచ్చిన మాటను ప్రభు మీరు నెరవేర్చండి. ఈ సమయంలో సన్నిధిలో ఉండి ప్రభు ఈ మాటలు విన్నవారే కావచ్చు, లైవ్లో వీక్షించుతున్న వారైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని ప్రభు మీరు దర్శించి ప్రతి ఒక్కరు నీ మాట వినగలిగే వారిగా, నీకు లోబడగలిగే వారిగా ప్రతి ఒక్కరిని మార్చి నిత్య నిబంధనగా శాశ్వతమైన కృప ప్రతి ఒక్కరికి చూపమని సర్వశక్తి గల యేసు నామములో స్తుతించి ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము వరకును చేరువచ్చిన వారికిని, లైవ్లో వీక్షించిన వారికిని, సకల పరిశుద్ధులకును తోడై ఉండి ప్రతి ఒక్కరి జీవితంలో నిత్య నిబంధన శాశ్వతమైన కృప అనుభవించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు ప్రసాదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా అలానే ప్రార్థనాపూర్వకంగా